తిరుమల తిరుపతి దేవస్థానం పేరును అడ్డం పెట్టుకుని మరోసారి సైబర్ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. టీటీడీ అధికారిక వెబ్సైట్ను పోలి ఉండే నకిలీ వెబ్సైట్ను రూపొందించింది. ఇక భక్తులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు తెరలేపుతున్నారు వీళ్ళు. అయితే ఇలాంటి నకిలీ వెబ్సైట్లు వరుసగా వెలుగులోకి వస్తున్నా వాటిని అడ్డుకోవడంలో టీటీడీ విజిలెన్స్ ఎందుకు విఫలమవుతోందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. టీటీడీ అధికారిక వెబ్సైట్ ను పోలి ఉండే విధంగా టీటీడీ దేవస్థానం .ఆన్లైన్ పేరుతో నకిలీ వెబ్సైట్ ను సైబర్ మోసగాళ్లు రూపొందించారు. అచ్చం టీటీడీ వెబ్సైట్ లాగే కనిపించేలా డిజైన్ చేశారు. ఈ ఫేక్ వెబ్సైట్ లో శ్రీవారి దర్శన టికెట్లు, అన్ని రకాల ఆర్జిత సేవలు, విఐపి బ్రేక్ దర్శనం, శ్రీవాణి దర్శనం వంటి సేవలు అందుబాటులో ఉన్నట్లు చూపిస్తున్నారు. దీంతో అత్యవసరంగా టికెట్లు బుక్ చేసుకోవాలనుకునే భక్తులు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడే ప్రమాదం కనిపిస్తోంది. గతంలో కూడా ఇలాంటి నకిలీ వెబ్సైట్లపై టీటీడీ పలుమార్లు హెచ్చరికలు జారీ చేసింది. అయినప్పటికీ కొత్త పేర్లతో, కొత్త డొమైన్లతో మోసగాళ్లు మళ్లీ వస్తూ ఉండటం టీటీడీ విజిలెన్స్, సైబర్ పర్యవేక్షణ వ్యవస్థల పనితీరుపై సందేహాలను తలెత్తేలా చేస్తోంది. టీటీడీ పేరు, లోగోను దుర్వినియోగం చేస్తూ నకిలీ వెబ్సైట్లు సృష్టించి ప్రజలను మోసం చేస్తున్నా వాటిని వెంటనే గుర్తించి తొలగించడంలో అధికారులు ఎందుకు విఫలమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. భక్తుల విశ్వాసాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ మోసగాళ్ల కంటే ముందుగా స్పందించడంలో టీటీడీ యంత్రాంగం చేతులెత్తేసిందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అనేక మార్లు ఇలాంటి ఫేక్ వెబ్సైట్లు బయటపడుతున్నా కేవలం హెచ్చరికలతోనే సరిపెట్టడం కాకుండా డొమైన్లను తక్షణమే బ్లాక్ చేయించడం, సైబర్ నేరగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవడం, భక్తులకు నిరంతర అవగాహన కల్పించడం వంటి చర్యల్లో మరింత చురుకుదనం అవసరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. భక్తులు కూడా అప్రమత్తంగా ఉండాలని, అధికారిక టీటీడీ వెబ్సైట్ ద్వారా మాత్రమే టికెట్లు, సేవలు బుక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే హెచ్చరికలు మాత్రమే కాదు, మోసాలు జరగకుండా ముందుగానే అడ్డుకునే వ్యవస్థను బలోపేతం చేయాల్సిన బాధ్యత టీటీడీ పైనే ఉందంటున్నారు భక్తులు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.